Hi friends, welcome to our channel. Today our interesting puzzle is ఇక్కడ మ్యాచ్ స్టిక్తో అరేంజ్ చేశారండి. 3+0 = 12 అని ఇచ్చారు. ఓకేనా. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకు రూల్ వచ్చేసరికి మూవ్ వన్ స్టిక్ టు ఫిక్స్ ద ఈక్వేషన్ అంటున్నారు. అయితే ఇక్కడ ప్రజెంట్ 3+0 ఒరిజినల్ ఆన్సర్ ఏంటండి 3. ఓకేనా, ఒరిజినల్ ఆన్సర్ 3. బట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు 12 అని ఇచ్చారు. అయితే ఈ ఈక్వేషన్ మనకి రైట్ అవ్వాలి అని అంటే బోత్ ఎల్హెచ్ఎస్ అయినా ఆర్హెచ్ఎస్ అయినా మీ ఇష్టం, ఏదైనా ఒక స్టిక్ మాత్రమే కదిలించాలి. ఓకేనా, మనకి ఈక్వేషన్ రైట్ అవ్వాలి. ఇక్కడ రూల్ వచ్చేసరికి మీరు ఎక్కడైనా కదిలించండి, ఏ నెంబర్ అయినా మీరు పెట్టండి, మీరు ఒకే ఒక స్టిక్ కదిలించాలి, ఈక్వేషన్ రైట్ అవ్వాలి అని చెప్తున్నారు. ఇక్కడ పర్టికులర్గా కండిషన్స్ ఏం పెట్టలేదండి. ఎల్హెచ్ఎస్లోనే కదిలించాలి, ఆర్హెచ్ఎస్లోనే కదిలించాలి, లేకపోతే దీంట్లో మాత్రమే మనం అరేంజ్ చేసుకోవాలి, అలాంటి ఏమీ రూల్స్ లేవు. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి వన్ అండ్ ఓన్లీ రూల్ ఏంటంటే ఒకే ఒక్క స్టిక్ మూవ్ చేయాలి. ఓకేనా, ఆ ఒక్క స్టిక్ మూవ్ చేయడం వల్ల ఈక్వేషన్ రైట్ అవుతుంది. ఓకేనా, జనరల్గా ఇట్లాంటివి ఏంటంటే అండి ఒక పర్టికులర్గా ఒక ఆర్డర్లో మనం చెక్ చేసుకుంటూ వస్తాము. ఓకేనా, ప్రజెంట్ జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఇటు సైడ్ ఫిక్స్డ్గా ఉంచి, అంటే ఇటు సైడ్ చేంజ్ చేసుకుంటే ఈ ఆన్సర్ని బేస్ చేసుకొని ఇటు సైడ్ చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. ఇన్ కేస్ అలా లేదు, అట్లా రావట్లేదు అనుకున్న సిచ్యువేషన్స్లో ఈసారి ఏం చేస్తాము అంటే ఇటు సైడ్ మనకి కాన్స్టెంట్ ఉంచుకొని ఇటు సైడ్ ఏమన్నా చేంజింగ్ చేసుకుంటాము. ఇంకొకసారి ఏంటంటే ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్, ఒకవేళ సబ్స్ట్రాక్షన్స్లో మనకు ఆన్సర్స్ వస్తాయా లేదని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటాము. ఓకేనా, ఇప్పుడు 12 రావాలంటే మనకి పాసిబిలిటీస్ ఏమేంటి అండి, ఫస్ట్ మనకి 1+1 నుంచి చెక్ చేసుకుందాం, లేదా 0 నుంచి చెక్ చేసుకుందాము. ఓకేనా, 0 నుంచి చెక్ చేసుకుంటే 0+12. ఓకేనా, ఏదైనా పాసిబిలిటీ ఉందండి, లేదు. 0+12 అయినా 12+0 అయినా. 12+0 చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి 0 ఉంది, ఇక్కడ 3 ఉన్న ప్లేస్లో మనకి ఏదైనా 12 పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందా, పాసిబిలిటీ లేదు. ఒక్క స్టిక్ని మూవ్ చేసి పాసిబిలిటీ అయితే లేదు. ఓకేనా, ఇప్పుడు 0 అయిపోయింది, 0 కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ 1+11, ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందండి, లేదు. 11+1 కూడా పాసిబిలిటీ లేదు, 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 2 చెక్ చేసుకుందామండి. 2+10. ఓకేనా, 2+10 ఏదైనా పాసిబిలిటీ ఉందా, పాసిబిలిటీ రావట్లేదు. 2 చేయాలంటే మనం చాలా స్టిక్స్ మూవ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, 10+2 కూడా మనకి పాసిబిలిటీ లేదు. ఓకేనా, నెక్స్ట్ 3 చెక్ చేసుకుందామండి. 3+9 పాసిబిలిటీ ఉందా లేదా, 9+3 పాసిబిలిటీ ఉందో లేదు చెక్ చేసుకుందాము. 9+3 అయితే మనకి ఇక్కడ చూడండి, 9+3, 9 చేయడానికి పాసిబిలిటీ ఉంది కానీ 9 చేయడానికి పాసిబిలిటీ లేదండి, ఒక్క స్టిక్తో అయితే రాదు. ఓకేనా, 9 చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకేనా, ఇక్కడ 3+9 వచ్చే ఛాన్స్ ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి. 3 ఆల్రెడీ ఉంది, 9 రావడానికి చూడండి. 3+9 రావడానికి ఈ స్టిక్ని తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేసుకుంటే, ఈ స్టిక్ని తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేసేసుకుంటే 3+9 అవుతుంది. ఇక్కడ 3+9కి పాసిబిలిటీ ఉంది, 9+3కి రావట్లేదు. ఓకేనా, 3+9కి పాసిబిలిటీ ఉంది, చూడండి ఒకసారి. 3+9 = 12 అనే ఈక్వేషన్ వస్తుంది. జస్ట్ ఇక్కడ నేనేం చేయలేదండి, ఈ ఒక్క స్టిక్ని మూవ్ చేశాను, ఈ ఒక్క స్టిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇది ఎలా ఉంది, 3+9 = 12. వాళ్ళు ఇచ్చిన కండిషన్ని బేస్ చేసుకొని ఒకే ఒక్క స్టిక్ని మూవ్ చేశాను, 3+9 = 12 వచ్చింది. ఓకేనా, ద ఆన్సర్ విల్ బి 3+9 = 12. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.